హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎం ట్రావెలాగ్. ఈరోజు అయితే మన తోటపల్లం పండుగలో పార్ట్ 4 అనమాట. ఇది 4వ వీడియో. ఇది మన నీలం తల్లి అనుపు పండుగ ఈరోజు అయితే జరుగుతుంది. ఈ వీడియోని అయితే ఎక్కడే స్కిప్ చేయమాకండి, అన్ని కూడా చూడండి. వీడియో నచ్చినట్టయితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఊరు వాళ్ళని మనం సపోర్ట్ చేసుకోకపోతే ఇంకెవరు సపోర్ట్ చేసుకుంటారని అయితే నేనైతే ఆలోచిస్తున్నాను. మీరు సపోర్ట్ చేస్తారని అయితే కూడా అనుకుంటున్నాను. ప్రజెంట్ అయితే మనం దేవుడింటికి అయితే వచ్చేసాం అనమాట. అమ్మవారులో ఉన్న ఇంటికి, అదే లోకేష్ గడి ఇల్లు. ఇక్కడి నుంచి అయితే మళ్ళీ జాతర మొదలవుతుంది. చూస్తున్నారు కదా, అందరూ వచ్చిండ్రు. ఇప్పుడైతే అమ్మవారిని అయితే అలంకరిస్తున్నారు, చూస్తున్నారు కదా పసుపుతోని. అండ్ ఈ విగ్రహాలని మళ్ళీ అక్కడ మన నీలం తల్లి టెంపుల్ దగ్గర అయితే పెడతారు. 5 సంవత్సరాలకు ఒకసారి అయితే ఈ విగ్రహాలను అయితే మారుస్తారు అనమాట. ఈ విగ్రహాలు అనేది వేప చెక్కతో తయారు చేశారు. ఇక్కడ చూడండి, వీళ్ళిద్దరు భవనేశ్వరాని బజే డాకురాని గదగడ్డపాని నమకూపోని సుపుణ్య పుగాతి స్వరణి కీర్తి సుపుణ్యాల్తే వృష్టిపూడా మహేంద్రియాని అమ్మా మహేంద్రియాని మహమ్మ ఐదల్లి బజే కల్పవల్లి నీకు పూజించునోయమ్మ ఒకమ్మ సిగ్మ బంగారం మందవడం మాది ప్రముల దొడ్డిగిరిజానివే నానిముగా ద్రాక్షపూరి మాణిక్యదేవి నీలో హరిచంద్ర కామరూపందురే గేణూన మాంగళ్య గౌరీదేవందురే శుక్లోజ్వాలమి అమ్మాను శుక్లోజ్వాలమి వైష్ణవి యందురే వారణాసి మంచి వరమశాలి యందురే రాజులు రాజ్యలక్ష్మి యందురే క్షుద్రక్షాంబరి యందురే పంచములు శేషములు ప్రపంచాడు లోకములందరికీ లోకిక మాతవు జగములు ఎల్ల అమ్మాను జగములు ఎల్ల జగదీక మాతవు మూడు లోకం కెళ్ళ మూలము శక్తివి మూడవతారములు మనసు పుట్టింతువి భూతిజాలం కెళ్ళ పోసిము తల్లివి తల్లిగా మెట్లు వర్ణించదన రామచంద్రేశ్వర నృనాథ్ ముక్తదన్ అకీరాడ దేవుని అమ్మను అఖిలాంటి దేవుడు అడుగులకు మొక్కుదని కంచి కామాక్షివే కనకదుర్గమ్మవే ఊరుకుంటేలివే అయిన పద్మాక్షివే చంద్రపూర్ణమ్మవే బద్దిగారమ్మవే సర్వగణ పత్రిక శరణాడు తల్లివే పట్టు జిల్లకెల్లా ఇప్పుడైతే అమ్మవారి బుట్ట అయితే వచ్చేసింది అనమాట. అలానే రథంలోకి ఇప్పుడు అమ్మవారి బుట్టలో అయితే పాదాలనే సుడిపోయి ఉంటది. ఇదైతే అమ్మవారికి ఇక్కడి నుంచి అయితే దుర్గమ్మ కూడా మొదలవుతుంది. మళ్ళీ ఇక్కడే ఇదంతా వెళ్ళి అక్కడ ఆగిన తర్వాత అక్కడ వెళ్ళి ఒక బుట్ట మారుస్తారు. ఆ బుట్టలో అయితే అమ్మవారిని అయితే అమ్మవారికి కావాల్సిన పిడతలు అనేది పెడతారు. అమ్మవారి ప్రసాదం చూస్తున్నారు కదా, మన వాళ్ళు ఎవరో తగ్గలేదు. చిన్న పిల్లల నుంచి చిన్నప్పుడు కూడా మనం కూడా ఇలానే ఉండేవాళ్ళమేమో. అలానే ఉన్నాం.
ఇప్పుడైతే మన సపోర్టర్ అయితే డ్రోన్ తెచ్చండి, అదే మన రాజుమయ్య. ఇప్పుడు డ్రోన్తో వీడియోలు తీసి పడేద్దాం, తగ్గేది లేదు. నీకు దీకంటే ఎక్కడికి వెళ్తుంది సిన్పిల్ల ఎక్స్పీరియన్స్ పర్సన్ మా సబ్స్క్రైబర్ మా కొలపోడే.
అమ్మవారు అయితే టెంపుల్ దగ్గరికి వచ్చేస్తుంది. ఇంతలోపు జనం కూడా వచ్చేదంటారు, ఫుల్ క్రౌడ్ అనమాట ఈరోజు. అలానే మళ్ళీ అసిరి తల్లి తెచ్చేటప్పుడు కూడా మళ్ళీ ఎక్కువ క్రౌడ్ అయితే ఉంటుంది. అదే దేవరా. ఇప్పుడు చూస్తున్నారు కదా టెంపుల్ దగ్గర అయితే మనం ఉన్నాం. ఇంకా అమ్మవారు అయితే రాలేదు, ఈదులంటే తిరుగుతుంది. ఇంతలోపు అయితే కర్రస్వామి వాడుతున్నారు, వాళ్ళ దగ్గరికి అయితే వెళ్దాము. వేరే వేరే లెవెల్లో ట్రై చేస్తుంటారు కదా. కర్రస్వామి అయితే దోలు తీర్చారు, చూస్తున్నారు కదా. ఇంతలోపు అయితే అమ్మవారు అయితే వచ్చేసింది. ఇంతలోపు మనం పరిగెట్టి వెళ్ళాల్సిందే. ఈ కర్రస్వామి అనేది చాలా డేంజర్ అనమాట. మనం చేద్దామని ట్రై చేసినాము. మన సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు, హాయ్ చెప్తాండ్రు. మీరు చూసినట్టుగా అయితే హాయ్ చెప్పండి బాబు. ఇక్కడ పిల్లలు కూడా జడిసిపోతాను రేట్ అయిందో. ఊడి అమ్మ కాలికి అయితే ఇక్కడే ఉంది. ఇటు చాలా డేంజరు. నానిగాడు మినిమం 3-4 అవర్స్ ఉండే ఉంటుంది. టెంపుల్ దగ్గరికి వచ్చేసారు. ఇక్కడ అమ్మవారు అనేది బయటనే ఉంటారనమాట. టెంపుల్లోకి అయితే వెళ్తారు. టెంపుల్ దగ్గరికి అయితే ఈ బొమ్మలు అనేది విగ్రహాలు ఇక్కడే పెట్టేస్తారు. పాత విగ్రహాలు తీసి కొత్త విగ్రహాలు పెడతారు. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి అయితే మారుస్తారు కదా. ఇది పెద్ద పండుగలకే మారుస్తారు, నార్మల్ డేస్లో అయితే మార్చరు. ఇవి కూడా వేప చెక్కతో తయారు చేసినవే. చూస్తున్నారు కదా, ఆల్రెడీ అమ్మవారు కూడా వచ్చేసారు పందిరి దగ్గరికి, అదే టెంపుల్లోనికి. అండ్ ఇక్కడి నుంచి ఇది అయిపోనగానే వెంటనే మనం ఇంకెళ్ళాల్సింది దుర్గాదేవి దగ్గరికి. దుర్గమ్మ తల్లి అనేది కూడా చాలా పవర్ఫుల్ అమ్మవారు అనమాట. మన ఊర్లో చాలామంది అయితే అమ్మవారి దగ్గరికి వెళ్ళడానికి అయితే జడుస్తారు, కానీ వెళ్ళండి, ఎటువంటి ఇబ్బంది ఉండదు. అమ్మవారి దగ్గర అయితే చాలా జాగ్రత్తగా అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఇప్పుడైతే మనం నీలం తల్లిని చూస్తున్నారు కదా, చాలా ఘనంగా కనిపిస్తున్నారు. కుమారుని ఆలించి మొక్కితే దూలించి మొక్కితే అమ్మా నువ్వు దూలించి మొక్కితే ఆలించి ఉన్నావు. శరీర ముఖ్యమైన మహమ్మ జగదాంబరి లోకమాత శిరమ్మ తల్లి నీలమ్మ తల్లి కొత్తమ్మ తల్లి దుర్గమ్మ తల్లి చల్ల కాచి కాబట్టి మా అమ్మాయి తల్లి. అమ్మ నువ్వు రామచంద్రేశ్వర నిర్మణకు మొక్కుదని అఖిలాంటి దేవుని అడుగులకు మొక్కుదని కంచి కామాక్షివే కనక సుత్తమ్మవే ఊరుకుంటెళ్ళవే అన్ని పద్మాక్షివే చంద్రపూలమ్మవే బతిగారమ్మవే సర్వగణ పత్రిక సన్న అడుగుతున్నవే పొట్టు జిల్లకిల్లా
అమ్మ నువ్వు పట్టు జనకల భద్రకాళేశ్వరి విజయగిరి మాతవే విజుగురు దేవి రంగు తూర్పున అసిరి పోలమ్మ వేచలక దీక్షను సార్వాణి అందునే పరమడా దేశాన అమ్మ నువ్వు పరమడా దేశాన పరదేశ తల్లివే బాసింద అమ్మ సర్వేశ్వరి నేస్తల పూలమ్మ బంగారు పాపమ్మ దువ్వారు జగన్నది ఎగుర్ర కంచమ్మ భూలోక మాత అమ్మ భూలోక మాత నీ కులు నుండవు దువ్వి కుప్ప పెద్ద మూర్చి బావనీలు ఆలముచ్చి ఆలగొలుసులను ఉసిరిగా కుంటులు చేతుక జమకాడ శిశువు చంద్రంకి రాయగడిన పాపను 12 బంగారు పల్లేరు పూకమి వజ్రము పూసి నానకంఠంపులను శుభాతలి బొట్టును వరాలు బీర్యం చిలకలాతాలీలు బాజా బొందులను అమ్మ నీకు బాజా బొందులను దండకడియమ్ములను వడుగు రంగులను వ్రేళ్లకు ధరించి మధ్యము వడ్డానము పెట్టి యాదకోమలతాడు ధరించి పావంజీలను వేరే ముట్లను కొంద పుల్లేలను అమ్మ నీకు కొంద పుల్లేలను నమ్మడం బట్టి వజ్రము వేడు పుష్యరాగములు మగడమాణిక్యములు తల్లి నీకు ముచ్చు ముంజరి చిరలను నిరకురవికన్ గిరికలు లేకంటే ముఖ సూర్యజప నియమందుండిగా విడియమును చక్రన్ అమ్మ నీకు విడియమును చక్రన్ గంధములు మందాసముతో తల్లి వత్సమాసం కూర్చుండగా నీ ముళ్ళు ముచ్చు జంపులు కుళ్ళు కోసు జంపులు విరోవంకర భక్తి జామర గీతములు పాడంగా మధ్యలో తాళాలు తప్పిట్లు అమ్మ నీకు తాళాలు తప్పిట్లు బాజాలు బాకాలు దుర్గసున్నాయి రాతిగా శృతిగా సుమం తెలుస్తూ మట్టి ముళ్ళాడికి కుట్టుకున్నాడికి పుష్టి మున్నప్పులను ఉలుపులను పలుపులను అమ్మ ఉలుపులను పలుపులను బీది పుట్టించుకే సంగీత సాధ్యము జగడమాడించుకే పురుకులెక్కించుకే పురుకులను ముక్కులను చీములను నెత్తులను అమ్మ చీములెత్తును సరసరి వేస్తుంది ఓ సరక్షింత భక్తిని బాల పూజగా చేస్తున్నాం కాపు ఇంటి వదలి కరిపులు కూడా సిగడి ఇంటి వదలి అమ్మ నీ సిగడి ఇంటి తల్లి సురహాబాల నుంచి గొల్ల ఇంటి తల్లి తులిపిల్లుతోని కోమటి ఇంటి తల్లి కుట్టుకోకలతో మంచి బిళ్ళ పిల్లతో దొమ్మల ఇంటి తల్లి దవుడి చింగులతో కుమ్మారి ఇంటి తల్లి అమ్మ నీ కుమ్మడి తల్లి కూడికరాలతోటి మేడ ఇంటి తల్లి మెట్టు చింగలతోటి చాకలి ఇంటి తల్లి చల్లని పాకడ అలుకున్న మా అమ్మ నీ పక్కును పాస్తు జలకంబలాడించి మడవస్త్రం కట్టి వంటలను ఓట్లను బుర్లను గార్లను తల్లి నీకు బూర్లను గార్లను పాయసన్నంపులు మరింత అప్పుడాలు పాలువా పెట్టుకుని నడిపోతూ పక్కన పూర్ణ కుంభంపులను కాశీకావుని జున్ను యూటెంకాయి తల్లి నీకు జున్ను యూటంకాయ కూరల మెరుగులను తాండోపతాండం విన్నమ్మని నమ్ముకున్న వారికి మా అమ్మని నమ్ముకున్న వారికి కొంగు బంగారమై మా అమ్మ నాటికాల మీద నీ ముక్కు ముక్కలు నేర్కని విషయానికి వచ్చిన తల్లి నీ శాఖపై వచ్చిన అని చెప్పి 5 రోజులు పండుగ చేసుకున్న మా అమ్మ ఈ 5 రోజుల ద్వారా వినోదంగున్నావు వేడుకున్నావు అని సంతోషకున్న మా అమ్మ ఎల్లప్పుడూ విలువిచ్చి బలిమిచ్చి కలిమిచ్చి మా అమ్మని కటమంత పచ్చదనము అమ్మ నీ కటమంత పచ్చదనము వారికంత పచ్చదనం ఇచ్చి నీ వసంత చల్లదనము వారికంత చల్లదనం ఇచ్చి నీ కటం తెలివితేటు మా అమ్మ నీ కటం తెలివితేటు వారికంత తెలివితేట ఇచ్చి మా అమ్మకి చింత లేకుండా వారి ఆరు వల్ల పాడి వల్ల పంట వల్ల అందరూ ఆరు తీసుకుని ఫైనల్ అయితే నీలం తల్లి కొత్త విగ్రహాలు అయితే ఇక్కడికి వచ్చేసాయి చూస్తున్నారు కదా. ఇక్కడి నుంచి అయితే మనం ఇప్పుడు వెళ్ళాల్సింది దుర్గమ్మ తల్లి దగ్గరికి. దుర్గమ్మ పుట్ట అంటారు. ఈ ఆలయం అనేది మన టీచర్స్ కాలనీలో అయితే ఉంది ఏటోరా. ఇప్పుడైతే మనం ఆల్రెడీ పిడతలు తీసుకొచ్చాం కదా, ఇవే అనమాట. ఈ బండిని ఇప్పుడు తోసుకొని మనం వెళ్తాం అనమాట. ఇక్కడి నుంచి బండారులు అంటారు. ఈ బండారుల దగ్గర చాలా పిడతలు అయితే పెట్టేశారు దుర్గమ్మకు సంబంధించినవి. ఇక్కడ బండారులమ్మ ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత రేపు వచ్చిందే ఉజిడీలమ్మ. ఉజిడీలమ్మ అనేది పందికోనతో సంబంధించింది అనమాట. ఇప్పుడైతే ఇది లాక్కుంటూ వెళ్ళాలి. రోడ్డు కూడా సరిగా ఉండదు, కానీ అమ్మవారి మీద ఉన్న భక్తితో అయితే లాగేసే కొలది అమ్మవారే లాక్కొని వెళ్ళిపోతుంది అనమాట బండిని. అంత పవర్ఫుల్ అనమాట.
బండి అయితే అలాగే వెళ్తూనే ఉంటుంది, ఈ మధ్యలో ఆగదు. ఆపితే చాలా ఇబ్బంది అనేది అనుకుంటారు కానీ బండి అయితే ఆగదు. అండ్ ఇక్కడి నుంచి అయితే అమ్మవారి గుడి అనేది 2 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ వరకు తోసుకుని వెళ్ళాలి మట్టి రోడ్డు మీద నుంచి. మనమందరం నడుచుకుని వెళ్తుంది. మా మోనగడు చూసారా బండి మీద వస్తాడు, ఎదవ చెప్పలేమండి. కానీ మన కోసమే అనమాట, రిటర్న్ వచ్చినప్పుడు స్పీడ్గా వచ్చేయడానికి. బండి అయితే సైడ్ పెట్టించేసాను. జై దుర్గమ్మ, జై దుర్గమ్మ. స్పీడ్ బ్రేకర్ రే. నాకు తెలుసు. గేట్ చిన్నదైపోవడం వల్ల బండి అయితే లోనికి వెళ్ళలేదు. ఎలానో అయితే ఎత్తేసైనా అక్కడ పెట్టేశాము. బండితో వచ్చిన పిడతల్ని అనేది ఎక్కడే ఉంచేస్తారనమాట. అమ్మవారికి ఇదే 5 సంవత్సరాల వరకు నైవేద్యం. అలానే ఇక్కడ గొర్రెని కొడతారు కదా, గొర్రె కూడా ఇక్కడే పెట్టేస్తారు అమ్మవారి ముందల్నే. అమ్మవారు అనేది చాలా పవర్ఫుల్ దుర్గమ్మ తల్లి. ఇక్కడైతే కోరుకున్న కోరికలు అయితే నెరవేరుతాయి. అలానే ఎటువంటి యాసాలు వేసినా సరే చాలా డేంజర్ శిక్షలు అయితే ఎత్తుంది అమ్మవారు. చాలా పవర్ఫుల్ కాబట్టి ఎవరు ఇక్కడికి వచ్చి ఎటువంటి విన్యాసాలు అయితే చేయొద్దు. ఫైనల్లీ అయితే అమ్మవారి పూజ కూడా స్టార్ట్ అయిపోయింది. శరీరం ముఖ్యం మా అమ్మ జగదాంబరి లోకమాత ఆశ్రమం తల్లి నేను తల్లి దుర్గమ్మ తల్లి చల్ల మా అమ్మాయి తల్లి శ్రీమన్మాదివ్యాని భవనేశ్వరాని భచేటాపురాని గదగడ్గపాని నమోని సుగుణే పుగాత్రి స్వరవన్ని కీర్తి సుగుణాస్తే వృష్టపూరా మహేంద్రియాని అమ్మ మహేంద్రియాని మహమ్మాయి తల్లి బలే సారవాణి ఎందుకే పరమట ఆదేశాన అమ్మ నువ్వు పరమట ఆదేశాన పరదేశ తల్లివి బాసిన్ను భగవతి ఎందుని చిలకల పల్లిలు సీనియర్ బొమ్మవే వన్ని నామం కన్నా పుణ్యకంఠంబులను శుభాతాని బొట్టును వరహాల పేరి చిలకలాతాని నువ్వు బాజా పొందులను దండకడియములను అమ్మ నీకు దండకడియమ్మని బటుకు రంగుమును రేళ్ల కుదిరించి మధ్యము వడ్డాను పెట్టి అది కొమ్మలతాడు ధరించి పావం చేర్లను వేరే ముట్లను పొందపుల్లేళ్ళను ఫైనల్లీ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. వీడియో నచ్చినట్టుగైతే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సబ్స్క్రైబ్ అనేది నాకు ఎంతో మోటివేటివ్గా అయితే అనిపిస్తుంది అనమాట.
ఫైనల్లీ బలి వీడియో కూడా తీయకూడదు కాబట్టి నేనైతే బలి వీడియో మీ దగ్గర అయితే పెట్టలేదు. అండ్ కొత్త వీడియోస్ కావాలనుకుంటే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే కొత్త వీడియోస్ మీ దగ్గరికి వస్తాయి. ఉంటాను ఫ్రెండ్స్, జై హింద్. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం. అంతవరకు ఈ వీడియోని అయితే వాచ్ చేయండి.